మనలో తపన ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని సాధించవచ్చని డీసీసీబీ డైరెక్టర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హైదరాబాద్కు చెందిన విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అకాడమీకు చెందిన డైరెక్టర్ విష్ణువర్ధన్ పురుషోత్తంలో తమ అకాడమీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను విద్యార్థులకు వివరించారు. ఈ మేరకు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత చదువులకు ఇంగ్లీష్ భాష ఇబ్బందులను కలిగిస్తుందనే భయాన్ని విడనాడాలని అన్నారు. మీడియం ఏదైనా మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోవాలంటే మనలో పట్టుదల ఉండాలని సూచించారు. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందని దాన్ని వెలికి తీసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. లక్ష్య సాధన దిశగా కృషి పట్టుదలతో ముందుకెళ్తే అనుకున్న గోల్ను రీచ్ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, నేను ఏ దారిలో వెళ్ళాలి, దానికి నేను మూడు క్యారెక్టరిస్టిక్స్ ఆధారంగా మన ఫ్యూచర్ని ఆలోచించుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే నెంబర్ 1 వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే మన వ్యక్తిత్వం ఆధారంగా మన ఫ్యూచర్ ఉండాలనుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్స్ అని అంటారు. ఇంట్రోవర్ట్ అనే మనిషి ఇప్పుడు అందరితో కలవలేడు. ఇంకో పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్, అందరితో కలిసిపోతూ ఉంటారు, ముందుకు వస్తూ ఉంటారు, నేనున్నాను, నేను హెల్ప్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. సో 2 రకాల మనుషులు ఉంటారు, ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంట్రోవర్ట్కి మార్కెటింగ్ హెడ్ పోస్ట్ ఇచ్చాం. ఇంట్రోవర్ట్ ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు, ఆయన మార్కెటింగ్ హెడ్ లాగా, లేకపోతే గవర్నమెంట్ జాబ్లోనే ఫ్రంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఎక్స్ట్రోవర్ట్కి ఏమో ఆయన ఏం చేసామంటే మనం డెస్క్టాప్ జాబ్, అంటే లోపల కూర్చొని కంప్యూటర్ వర్క్ చేయమన్నా. సో ఇంట్రోవర్ట్ ఏమనుకుంటాడు, నేను మూలకుండి ఏదో చాటుకుని పని చేసుకొని పోదాంలే అని అనుకుంటాడు. ఎక్స్ట్రోవర్ట్ ఏమో అందరితో కలివిడిగా ఉందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు అటు ఇటు అయ్యాయి, వాళ్ళు చేయగలరా? వాళ్ళ ఉద్యోగాలు అటు ఇటు అయ్యాయి. అది ఐఏఎస్ పోస్ట్ అయినా సరే. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి, వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ఆధారంగా మన ఫ్యూచర్ అనేది ఉండాలి. మా క్లాస్లో ఉన్నటువంటి చాలా మంది 22 అవర్స్ 21 అవర్స్ చదివేది, కానీ ఆయన మాత్రం కాలేజ్ ఫస్ట్ వచ్చేది, మళ్ళీ మెడిసిన్లో కూడా మంచి మార్క్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. అందుకు ఆ క్వాలిటీని ఫస్ట్ తెలుసుకోండి. ఆ వైపు మరి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళందరినీ గైడెన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకొక విషయం కూడా సార్ ఆ రోజు చెప్పడం జరిగింది, మరి మన నుండి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఏ రంగంలో రాణిస్తున్నారో వాళ్ళ ఇది కూడా రికార్డ్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా ఒకటి స్పెషల్గా ఒకటి మెయింటైన్ చేయండి సార్. ఇప్పుడు వచ్చే అల్యూమిని ప్రోగ్రామ్ వరకు మనము ఖచ్చితంగా ఏ దీంట్లో రావాలి అని చెప్పి కోరుకుంటాం సార్.